మహావిజన్ న్యూస్. మునుగోడు మండల పరిధిలోని చీకట్మావడి గ్రామ శివార్లో గల కొమ్ము ముత్తమ్మ వైఫ్ ఆఫ్ సత్తయ్యకు చెందిన సర్వే నెంబర్ 361లో గల 7 గుంటల భూమిని కొమ్ము యాదయ్య సన్ ఆఫ్ సదాశివుడు ఆక్రమించి కబ్జాలో ఉన్నాడని, మా 7 గుంటల భూమి మాకు ఇవ్వాలని మేము అడగగా బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నా భర్త సత్తయ్య ఈ భూమి తగాదా విషయంలో అనుమానాస్పదంగా మృతి చెందాడని వాపోయారు. గతంలో పలుమార్లు ఎంఆర్ఓ గారిని, రెవెన్యూ అధికారులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని, రాజకీయ ఒత్తిళ్ల వల్ల వారు కూడా సరైన న్యాయం చేయట్లేదని, ఇప్పటికైనా వారికి చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు సరైన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సర్వే నెంబర్ ఎంత? ఇది 361 పరిధిలో కంచె నాటడం జరిగింది. ఇక్కడ కొమ్ము ముత్తమ్మ గారికి, సత్తయ్య గారికి ఖచ్చితంగా ఇలా 7 గుంటల భూమి అన్నదమ్ములు కబ్జా చేయడం జరిగింది. ఈ భూమిని ఖచ్చితంగా వారికి ఇవ్వడం చేయాలని చెప్పి కోరడం జరుగుతున్నది. లేని పక్షంలో వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతున్నది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా మునుగోడు మండలం మునుగోడు గ్రామంలో చీకటిమావిడి ఊరు చివర్లో ఉన్నాము. మనతో పాటు ఇక్కడ ముత్తమ్మ గారు ఉన్నారు, కొమ్ము ముత్తమ్మ గారు ఉన్నారు. ఇక్కడ వారు వ్యవసాయ భూమికి సంబంధించిన భూతగాద విషయంలో చాలాసార్లు పలుమార్లు జిల్లా ఎస్పీ గారికి కానీ, ఇక్కడ ఉన్న స్టేషన్ పరిధిలో కానీ, పెద్ద మనుషులకు కానీ చెప్పడం జరిగింది. అయినా కూడా సమస్య తీరకపోవడంతో మహావిజన్ న్యూస్ని ఆశ్రయించడం జరిగింది. ఇక్కడ మనము వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా, ఎందుకంటే వారికి ఏ రకంగా ఇబ్బంది జరుగుతుందో. అమ్మ చెప్పండి, మీకు వ్యవసాయ భూమికి ఏ రకంగా ఇబ్బంది జరుగుతుంది, మిమ్మల్ని ఎవరు ఏమంటున్నారు కొంచెం మనతో పాటు చెప్పండి. అయ్యా, అత్తమామ సంపాదించిన భూమి నాయన, ఇది మా అత్తమామ సంపాదించిన భూమి నీకు లేదని అదరగొట్టి నన్ను దెబ్బలు కొట్టి, నా భర్త చచ్చిపోయిన కానీ నన్ను చిత్ర హింసలు పెడుతున్నాను. నా పిల్లలు నన్ను కొట్టి సాగుగొట్టాలంటారు. ఎంఆర్ ఆఫీస్కి పోయినా, స్టేషన్కి పోయినా, ఎక్కడ పోయినా కూడా నాకు న్యాయం జరుగుతలేదు నాయన. నాకు 7 గుంటల భూమి మా మామ పట్ట చేసిన 10 గుంటలు 7 గుంటల భూమి పట్ట చేసుకొని నన్ను చిత్ర హింసలు పెట్టి నీకు భూమి లేదు వెళ్ళిపోమని ఎంట పడుతురు, కొడుతురు. నన్ను రాళ్ళు కొలతరాళ్ళు మొత్తం ఉడవీకేస్తురు. పట్టలేదు నీకు ఏది లేదని ఇబ్బందులు పెడుతురు. ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా నేను అందరికి దండం పెడుతున్నాను ఆయన. నేను ఎస్ఐకైనా, సిఐకైనా, ఎంఆర్ఓ గారికైనా, కలెక్టర్కైనా అందరూ నా పిల్లలకు నా కొంచెం దయచేసి నాకు మనవి చేయమంటున్నాను. మిమ్మల్ని ఎవరు ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మీరు ఎందుకు అంతగా భయపడుతున్నారు, దానికి కారణాలు ఏంటి? దాని కారణాల సార్, నాకు బుచ్చయ్య గాని, కృష్ణయ్య గాని, యాదయ్య గాని ఏమనంటే బాయికాడికి వస్తే కలవాడు కొడుతురు. నువ్వు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకున్నావు అంటారు. నీకు భూమి లేదు, నువ్వు తేలేదు, నువ్వు వెళ్ళిపోమంటారు. నన్ను పిల్లలు తీసుకొని నన్ను చాలా చిత్ర హింసలు పెడుతురు. ఆడవాళ్ళ పిల్లలు తీసుకొని కొడుతురు. నా పిల్లలు నేను బాయికాడికి వస్తే పిల్లల భూమి ఇచ్చినా కూడా నువ్వు ఎందుకు ఇచ్చినావు అని ఇబ్బంది పెడుతురు. నీకు లేదు, నువ్వు సంపాదించినావు అని ఇబ్బంది పెడుతున్నారు నన్ను. మీకు ఈ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రకంగా వచ్చింది, మీరు కొనుక్కున్నారా లేకుంటే మీకు? మాకు వారసత్వంగా వచ్చింది సార్. మాకు మా అత్తమామ సంపాదించిన భూమి పాలు పంచిచ్చిరు. ఆ నాడాలు ఉన్న పాళ్ళ మీద ఉంటే ఆ పాళ్ళ మీద భాగాల మీదకి వార్తలేవని నన్ను చిత్ర హింసలు పెట్టి భాగాలు మారమని తిప్పలు పెడుతురు సార్. నన్ను అన్ని ఇబ్బందులు పెడుతురు. మీరు భాగాలు మారకుంటే ఏ రకంగా ఇబ్బందులు పెడుతురు? మీరు భాగాలు ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు? మీరు? మేము 4 ఉన్నాం సారు. 4 ఉన్నాము. 3 కలిసి నన్ను చాలా బాధ పెట్టి నువ్వు అసలు ఈ భూమికి రానే రావద్దని నన్ను దున్నుకొని నాటేనిస్తలేరు. ఈ భూమి వల్ల నా భర్త చావటం కారణం కూడా ఈ భూమి వల్లనే. ఓకే, వ్యవసాయ భూమి కోసం కనీసం విచక్షణ రహితంగా ఒక అన్న తమ్ముళ్ళ మధ్యలో ప్రేమానురాగం కాకుండా ఎన్నో ఇబ్బందులుగా గురి చేస్తూ వాళ్ళకు అన్నదమ్ముల సైతం 3 కలిసి ఒక వ్యక్తిని దారుణంగా హింసించడం జరిగిందని చెప్పి ఇక్కడ వాపోతున్నారు. వాళ్ళు ప్రమాదంగా గురి అయింది, నా భర్త చనిపోయాడని కూడా చెప్తారు. అలాగే మనతో పాటు కొమ్ము మహేష్ గారు, ముత్తమ్మ గారి కొడుకు మనతో పాటు ఉన్నారు. వారిని అడుగు తెలుసుకుందాం, ఏ రకంగా ఏ వ్యవసాయ భూమికి ఎన్ని ఇబ్బందులు జరిగినాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు వ్యవసాయ భూమికి ఇంతగానో ఇబ్బంది జరగడానికి కారణాలు ఏంటి, ఎందుకు మీరు మమ్మల్ని ఆశ్రయించారు? సార్ నాకు మహేష్, నా పేరు కొమ్ము మహేష్. మా తాత వారసత్వంకి వెళ్ళి భూమి వచ్చింది, దాన్ని
కబ్జా చేయడానికి నీకు భూమి లేదని అరగొడుతురు. పూర్తి ఆధారాలు డాక్యుమెంట్లతో సహా చూపించిన ఎస్ఐ ఏం చేసిండు, చేయలేకపోతుండు. ఇంతకుముందుకు ఈ విషయంలో మయ చచ్చిపోయింది దొంగతనం పట్టాలు చేసుకొచ్చడం వల్ల. దీనికి ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెడుతురు. డాక్యుమెంట్ ప్రూఫ్లు మా అమ్మ మా తాత పట్ట చేసినట్టుగా ఉన్నాయి, మా తాతనే పట్ట చేసినట్టుగా ఉన్నాయి ప్రూఫ్లు. ఏకం 10 గుంటలు పట్ట చేసినట్టుగా ప్రూఫ్లు ఉన్నాయి. 361 నలుగురికి పట్ట చేసినట్టుగా ఉన్నాయి. నీకు లేదని అరవచ్చి ఇబ్బంది పెడతారు. మా అమ్మని ఇంత ముందుకు ఇబ్బంది పెట్టి ఇట్లా వచ్చింది. ఇంత ముందుకు మా అమ్మని వచ్చారు. ఇంత ముందుకు ఎస్ఐ వచ్చి తవ్వ జడగొట్టద్దని ఇబ్బంది పెడితే తవ్వ జడగొచ్చారు. ఇట్లా ఇబ్బంది పెట్టి నన్ను ఇబ్బంది పెడుతుంది సార్. మొత్తానికి డాక్యుమెంట్లతో సహా ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. ఇంత ముందుకు మా అమ్మని కొచ్చిరు. ఇంతకుముందు మా అమ్మని వచ్చారు. ఇంతకుముందుకు రజనీకాంత్ సారు మీ అమ్మగారిని పద్మమ్మ రజిత, ఇంతకుముందు మల్లేశ వాళ్ళు మా వదిన మా పెద్దమ్మ ఇబ్బంది పెట్టి కొడుతురు. ఇంతకుముందుకు ఎస్ఐ వచ్చి తవ్వ కూడా దున్నదంటే తవ్వ కూడా దున్ని ఇబ్బంది పెడుతురు, చాలా ఇబ్బంది పెడుతురు. ఇదే తవ్వ. ఇళ్ళనే 7 గుంటలు కబ్జా చేసారు నన్ను. ఇళ్ళ నన్ను 7 గుంటలు కబ్జా చేసారు. ఎకరం గుంట పట్ట ఉంది, డాక్యుమెంట్ తో సహా నా దగ్గర ఉంది, ప్రూఫ్ ఉన్నాయి. ఇబ్బంది పెట్టి ఇళ్ళ నన్ను చేస్తారు. 7 గుంటలు రావాలి, ఇబ్బంది పెడతారు. యాదయ్య పట్ట చేసిన డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది. ప్రూఫ్లు ఎస్ఐ కార్డు చూపిస్తే రాజకీయ నాయకుల వల్ల ఇబ్బంది పెడుతురు. మొత్తం రాజకీయ నాయకులు నడుస్తుంది దీంట్లో. మొత్తం 4 లక్షల రూపాయలు అదనంగా కట్టించారు సార్ నన్ను. ఓకే, ఈ రకంగా చాలా ఇబ్బందులకు గురయ్యి 7 గుంటల భూమిని కబ్జా చేసి వాళ్ళ పెదనాయన గారు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి వీరిని విచక్షణ రహితంగా కొట్టడం, హింసించడం, మానవతా దృక్పథం కూడా లేకుండా కనీసం ఇక్కడ వారిని చాలా రకాలుగా హింసించి ఘోరాతి ఘోరంగా కొట్టడం కూడా జరిగింది. ఇక్కడ వాళ్ళ దగ్గర విజువల్ కూడా చూడొచ్చు మనం. ఈ వ్యవసాయ భూమి అయితే ఏదైతే ఉన్నదో గతంలో కూడా కబ్జా చేసి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టారని చెప్పి, అలాగే ఇక్కడ చూస్తుంటే మనం విజువల్ చూడొచ్చు. ఇక్కడ లైవ్ లో మనకు ఇక్కడ కంచె వేసి నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని కొట్టడం కూడా మొన్న కూడా జరిగింది రీసెంట్ కదా. ఇప్పుడు గతంలో ఎన్నోసార్లు కంప్లైంట్ చేసినా కూడా ఎవరు పట్టించుకోక వాళ్ళు ఇబ్బందులకు గురయ్యి మహావిజన్ న్యూస్ ని ఆశ్రయించడంతో ఇక్కడ మనం ఎక్స్క్లూజివ్ తీసుకొని గౌరవనీయులైన ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి వాళ్ళు వినతి కూడా ఇవ్వడం జరిగింది. ఇకనైనా స్పందించి ఇక్కడ ఉన్న ప్రజలు మరియు ప్రజాప్రతినిధులు ఎవరైనా ఎస్ఐ కానీ, సిఐ కానీ, ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు మా పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి వారు ఇక్కడ ఉండడం జరిగినది. ఖచ్చితంగా ఏదైనా ఇబ్బందులు జరిగితే వాళ్ళు ఏదైనా కూడా ఖచ్చితంగా వాళ్ళదే బాధ్యత అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ మనతో పాటు మహేష్ ఉన్నారు, ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. మహేష్ గారు చెప్పండి, ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి? నా పానగణం మీకు సార్, నాకేం జరిగిన ఇక్కడ వాళ్ళదే బాధ్యత. ప్రతి ఒక్కరి డాక్యుమెంట్లు ఉన్నాయి, ప్రూఫ్లు చూపిస్తే నువ్వు ప్రూఫ్లు ఏం చూపిస్తావు నన్ను బెదిరిస్తారు. ఎంఆర్ఓ గాని అధికారులను కలిసినాం. ఇంతకుముందుకుంటే వాళ్ళు ఏమంటారు న్యాయం చేయాలని చేస్తే వాళ్ళు చెప్తే వీళ్ళ ఇంట్లో రాజకీయ నాయకులతో మొత్తం నడిపిస్తారు. ఇంతకుముందుకున్న రాజకీయ నాయకులతో మొత్తం నడిపించారు, ప్రూఫ్లతో సాగు చూపిస్తున్నాను. ఒక వ్యవసాయ భూమికి ఎన్నో రకాలుగా ఆటుపోట్లు ఉండడం ఇది చాలా దారుణం. కనీసం ఇక్కడ వ్యవసాయ భూమికి నీకు అర్హత లేదు, భూమి నీకు సంబంధం లేదు భూమి అని చెప్పి ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తారు. అధికారులను సైతం కలిసినా కూడా మీకు భూమి ఎలాంటిది భూమి లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. డాక్యుమెంట్ పరంగా చూస్తే ఖచ్చితంగా వారి పేరు మీదనే ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా ఆ కొమ్ము సత్తయ్య ముత్తమ్మ గారి పేరు మీదనే ఉన్నది. అక్కడ కనీసం వాళ్ళకు భూమి చెందకుండా వాళ్ళ మరిది వదినలు వాళ్ళు ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి వీళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేయాలని కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, ఇక్కడ టౌన్ మునుగోడు పట్టణ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారిని కోరడం జరుగుతున్నది. ఖచ్చితంగా న్యాయం చేసే దిశలో వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ. మహావిజన్తో రామకృష్ణ లక్ష్మి.